ఇప్పుడు మీరు చూస్తున్నారు పాండా స్టాక్. ఈరోజు మన వీడియోలో ఏం చేద్దామంటే ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో పోర్ట్ నెంబర్ ఎలా క్రియేట్ చేయాలి, మాంగోడిబితో ఎలా కనెక్ట్ అవ్వాలో చూసాము. ఇప్పుడు మన వీడియోలో యూజర్ నుంచి డీటెయిల్స్ ఎలా తీసుకొని రిజిస్ట్రేషన్ చేయాలనేది చూద్దాం అనమాట. దానికంటే ముందు ఇప్పుడు మనం యూజ్ చేస్తుంది NoSQL కాబట్టి దీనికి టేబుల్స్ అవన్నీ ఉండవు అనమాట. ఫస్ట్ దీనికోసం లైక్ ఏమేమి వేరియబుల్స్ ఉండాలి, లైక్ యూజర్ నుంచి ఏమేమి డీటెయిల్స్ తీసుకోవాలో అవి అనేది డిఫైన్ చేసుకుందాం. దానికోసం మాంగోస్ డాట్ స్కీమా అనేది ఒక ప్రీడిఫైన్ మెథడ్ లాంటిది అనమాట. దాన్ని యూజ్ చేద్దాం. యూజర్ స్కీమా అనే ఒక లైక్ వేరియబుల్ తీసుకొని న్యూ మాంగోస్ డాట్ స్కీమా. ఈ స్కీమా అనేది ఏంటంటే లైక్ ఒక ప్రీడిఫైన్ ఫంక్షన్ లాంటిది అనమాట. లైక్ ఒక డేటాబేస్ లో మోడల్ క్రియేట్ చేయడం కోసం నేను మీకు ఏమేమి వేరియబుల్స్ కావాలి, లైక్ యూజర్ నుంచి రిజిస్ట్రేషన్ కోసం ఏమేమి డీటెయిల్స్ కావాలో మీరు డిఫైన్ చేసుకోవాలన్నమాట. నేను నేమ్ తీసుకున్న, ఈమెయిల్, నాకు ఇంకోటి పాస్వర్డ్ కావాలి కాబట్టి పాస్వర్డ్ అని ఈ మూడు తీసుకుంటాను అనమాట. దాని తర్వాత దీనికోసం ఒక మోడల్ అనేది క్రియేట్ చేయాలి. లైక్ ఇక్కడ మోడల్ అనేది ఏంటంటే టేబుల్ లాగా అనమాట. సీక్వెల్ ఏంటంటే టేబుల్, ఇక్కడేమో మోడల్ అంటారు అనమాట. కాన్స్టెంట్ ఒక వేరియబుల్ తీసుకుంటాను, ఒక వేరియబుల్లో ఆ మోడల్ స్టోర్ చేసుకుంటాను. యూజర్ తీసుకొని మాంగోస్ డాట్ ఇలా ఆల్రెడీ వచ్చింది కాబట్టి మాంగోస్ డాట్ మోడల్ అనే మెథడ్ యూస్ చేసుకొని మనం ఏదైతే లైక్ మోడల్ నేమ్ ఉంటుందో యూజర్ అని తీసుకున్నాము. ఏ ఎక్కడి నుంచి ఈ మోడల్కి డేటా వస్తుంది, లైక్ ఏమేమి వేరియబుల్స్ ఉన్నాయని అంటే ఈ యూజర్ స్కీమ్ అనే వేరియబుల్ నుంచి వస్తుంది. ఏమేమి ఉన్నాయంటే నేము, ఈమెయిల్, పాస్వర్డ్ అనేది ఉన్నాయన్నమాట. ఒకసారి రన్ చేద్దాం. ఒకసారి MongoDBకి వెళ్ళి చూద్దాము. ఇక్కడ కనిపిస్తుంది యూజర్ మోడల్ మనకు కనిపిస్తుంది అనమాట. ఇలా ఇక్కడ అనేది మన డేటా అనేది వస్తుంది అనమాట. డేటా లైక్ సెండ్ చేయలేదు కాబట్టి రాలేదు. ఇంకా మోడల్ క్రియేట్ చేసాము. ఇప్పుడు దీనికోసం పోస్ట్ చేయడానికి ఒక మెథడ్ ఉంటుంది, లైక్ పోస్ట్ మెథడ్ అని. గెట్ చేసుకున్న తర్వాత యూజర్ డేటా కలెక్ట్ చేయాలంటే గెట్, లేదంటే అప్డేట్ చేయాలంటే పుట్, డిలీట్ చేయాలంటే డిలీట్ అనే మెథడ్ అనమాట. ఇప్పుడు మనం పోస్ట్ మెథడ్ యూజ్ చేస్తాం. యాప్ డాట్ పోస్ట్. ఇప్పుడు ఏం చేస్తామంటే స్లాష్ పెట్టి రిజిస్టర్ లైక్ ఒక పోర్ట్ నెంబర్ తర్వాత మనకి URL ఉంటుంది, లైక్ APIC కనెక్షన్స్ కోసం URLs యూజ్ చేస్తాము. దానికోసం మన పోర్ట్ నెంబర్ 5000 తర్వాత మనం ఈ రిజిస్టర్ అనేది తీసుకుంటున్నాం అనమాట. ఈ మెథడ్ అసింక్ తీసుకుంటాం. అసింక్ మనకి ఏమేమి కావాలి, రిక్వెస్ట్ కావాలి, రెస్పాన్స్ కావాలి. దీంట్లో మనం ఏం చేస్తామంటే మనకి ఏమేమి వేరియబుల్స్ ఉన్నాయి, ఇక్కడ ఇవన్నీ వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి ఆ 3 వేరియబుల్స్ తీసుకుంటాము. అరే డిస్ట్రక్షన్ టైప్ నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్. ఇది మనం తీసుకుంటుంది ఇది ఫ్రంట్ ఎండ్, లైక్ ఫ్రంట్ ఎండ్ అనే కాదు, మనం డేటా అనేది లైక్ ఇవ్వమని ఇస్తున్నాం, లైక్ రిక్వెస్ట్ అనేది చేస్తున్నాం. ఒక డేటాని ఇస్తే మన రెస్పాన్స్ కోసం ఈ రెస్పాన్స్ మెథడ్ ఉపయోగిస్తాము. ఇది రిక్వెస్ట్ చేస్తాం కాబట్టి రిక్వెస్ట్ డాట్ బాడీ నుంచి మనం రిక్వెస్ట్ చేస్తాం అనమాట దీన్ని. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక ట్రై క్లాస్ బ్లాక్ తీసుకుంటాం, ఎందుకంటే ఒకవేళ మనం ఎర్రర్స్ వస్తే సింపుల్గా ఫైండ్ అవుట్ చేయడానికి. ఇక్కడ లైక్ క్యాచ్ ఏంటంటే ఇంకా సర్వర్ కనెక్ట్ అవ్వదు కాబట్టి రెస్పాన్స్ ఆల్రెడీ మనం RES అనే మెథడ్ తీసుకున్నాం. రెస్పాన్స్ డాట్ లైక్ స్టేటస్ కోడ్ కొన్ని ఉంటాయి అనమాట. లైక్ రెస్పాన్స్ డాట్ స్టేటస్ 500 అంటే నెట్వర్క్ లైక్ సర్వర్ నాట్ కనెక్టర్ అని, 200 అంటే లైక్ సర్వర్ డేటా సెండ్ అయిందని, ఇలా కొన్ని ఉంటాయి అనమాట. అవి తెలుసుకోవాలి. లేదా 401 అంటే యూజర్ ఆథరైజేషన్ కరెక్ట్ కాదని, అవి మనం తెలుసుకోవాలి. అండ్ సర్వర్ సర్వర్ నాట్ కనెక్టెడ్ అని ఒక మెసేజ్ ఇచ్చాను. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే మనకి ఒకటే మెయిల్తో ఇద్దరు రిజిస్టర్ అవ్వడం అలా ఇష్టం లేదనుకుంటే మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఒక యూజర్ అనేది తీసుకోవాలి, లేదా కాన్స్టెంట్ ఒక వేరియబుల్ తీసుకోండి. ఎగ్జిస్టింగ్ యూజర్ కానీ ఎగ్జిస్టింగ్ మెయిల్ అన్నా తీసుకోవచ్చు. ఎగ్జిస్టింగ్ యూజర్ అని తీసుకొని ఇప్పుడు మనం ఏ మోడల్ అంటే యూజర్ మోడల్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మనం ఫైండ్ చేయాలి. లైక్ ఇక్కడ MongoDBలో ప్రీడిఫైన్ మెథడ్స్ ఉంటాయి అనమాట. దాన్ని యూజ్ చేసుకొని చేస్తాము. యూజర్ డాట్ ఫైండ్ అవుట్ అని ఒక మెథడ్ ఉంటుంది. ఇక్కడ కర్లీ బ్రేసెస్లో ఈమెయిల్ అని ఇస్తాం అనమాట. ఇలా ఏం చేసిద్దంటే ఈమెయిల్ ఉంటే ఫైండ్ చేసిద్ది అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఒక ఇఫ్ కండిషన్ రాస్తాం. ఇఫ్ ఎగ్జిస్టింగ్ యూజర్ అంటే ఒకవేళ ఎగ్జిస్ట్ అయ్యి ఉంటే మనం ఏం చేస్తాం, రిటర్న్ చేస్తాం ఈమెయిల్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని ఒక అదే మనం ఒక మెసేజ్ అనేది రిటర్న్ చేస్తాం. లేదా ఈమెయిల్ ఓకే అనుకున్నాం అయిపోయింది అనుకుంటే
కాన్స్టెంట్ ఒక న్యూ యూజర్ అని ఒక వేరియబుల్ తీసుకొని ఈ వేరియబుల్ నుంచి ఆ డేటా అనేది సెండ్ చేస్తాను. దేనిలోకి సెండ్ చేస్తున్నాము? ఈ మోడల్‌లోకి సెండ్ చేస్తున్నాం కాబట్టి, ఆ మోడల్ నేమ్ తీసుకొని క్యాపిటల్ ఇచ్చాము కాబట్టి క్యాపిటలే ఇవ్వాలి. ఇక్కడ ఏమేమి వేరియబుల్స్ ఇస్తున్నాము? మనం నేమ్, నేమ్, కామా, ఈమెయిల్, కామా, పాస్వర్డ్ అని ఇస్తాం. దీని తర్వాత దీన్ని సేవ్ చేయాలంటే ఈ వేరియబుల్ తీసుకొని న్యూ యూజర్ డాట్ సేవ్ అనే మెథడ్ ఉపయోగించుకుంటే సేవ్ అయిపోయింది. దీనికన్నా ఒక మెసేజ్ లైక్ చేద్దామంట రెస్పాన్స్ డాట్ స్టేటస్ ఆఫ్ ఆల్రెడీ ఇందాక చెప్పిన కదా 200 అంటే సక్సెస్ మెసేజ్ చెప్పామన్నమాట. డాట్ జేసన్ మెసేజ్ అనేది యూజర్ రిజిస్టర్ సక్సెస్ఫుల్లీ అనమాట. ఇప్పుడు మనం ఈ రిజిస్ట్రేషన్ కోడ్ అనేది అయిపోయింది. దీన్ని ఎలా టెస్ట్ చేయాలో చూద్దాం అనమాట. మనకు ఆల్రెడీ ఇక్కడ పోర్ట్ నెంబర్ 5000 తీసుకున్నాం కాబట్టి దాని తర్వాత స్లాష్ పెట్టి ఈ రిజిస్టర్ అనేది యూజ్ చేయాలన్నమాట. మనం టెస్ట్ చేయడానికి ఏపీఐని ఈ బ్యాక్ ఎండ్ ఏపీఐ టెస్ట్ చేయాలంటే మీరు ఇక్కడ లైక్ ఎక్స్టెన్షన్స్లో విఎస్ కోడ్లో థండర్ క్లయింట్ అని ఉంటుంది. థండర్ క్లయింట్ అనేది ఇక్కడ ఇన్స్టాల్ చేసుకోండి. మీకు ఇలా థండర్ క్లయింట్ అనేది వస్తుంది అనమాట. ఈ థండర్ క్లయింట్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఒక న్యూ రిక్వెస్ట్ కొట్టండి. న్యూ రిక్వెస్ట్ కొట్టి ఇక్కడ ఏం చేస్తారంటే మనం చేస్తుంది పోస్ట్ మెథడ్ కాబట్టి పోస్ట్లో ఇక్కడ మనం ఏం చేయాలి ఫస్ట్ మన యూఆర్ఎల్ ఉండిద్ది. ఏం యూఆర్ఎల్ http కాలన్ లైక్ లోకల్ హోస్ట్ యూఆర్ఎల్ ఉండిద్ది. ఇక్కడ కొట్టేద్దాం http కాలన్ లోకల్ హోస్ట్ ఇక్కడ డబుల్ స్లాష్ ఉండిద్ది. దాని తర్వాత మన పోర్ట్ నెంబర్ 5000 స్లాష్ ఇప్పుడు ఏం చేస్తాము రిజిస్టర్ అని తీసుకున్నాం కాబట్టి దాని తర్వాత రిజిస్టర్ అని తీసుకుంటాము. ఇక్కడ బాడీ అని కనిపిస్తుంది కదా ఇక్కడ మనం డేటా అనేది పాస్ చేయాలన్నమాట. లైక్ జేసన్ ఫార్మాట్ ఎక్సెల్ టెక్స్టా అని మనం ఏం చేస్తాం జేసన్ ఫార్మాట్లో డేటాను ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఏమేమి డేటా పాస్ చేయాలి లైక్ జేసన్ ఫార్మాట్లో పాస్ చేయాలి. ఏంటిది ఫస్ట్ నేము సుబ్బు అని ఇస్తాను కాము ఈమెయిల్కి ఈమెయిల్ ఇవ్వాలి ఈమెయిల్ కామా సుబ్బు ఈమెయిల్ డాట్ దీని తర్వాత పాస్వర్డ్ కాబట్టి పాస్వర్డ్ ఇచ్చి కరెక్ట్ ఇవ్వాలన్నమాట స్పెల్లింగ్ TASSW పాస్వర్డ్ దగ్గర పాస్వర్డ్ ఇస్తాను. మనం ఏం చేస్తాము సెండ్ అనేది కొడతాము. ఇక్కడ ఏదో ఎర్రర్ చూపిస్తుంది 404 అని ఒకసారి సర్వర్ ఆపి మళ్ళీ రన్ చేద్దాం. ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయని కనిపిస్తే ఎర్రర్స్ ఏం లేవు. ఒకసారి మళ్ళీ పోస్ట్ చేద్దాం. 500 ఎర్రర్ వస్తుంది ఏదో మిస్టేక్ ఇక్కడ చూసుకుంటే ఈ ఎర్రర్ వస్తుంది కాబట్టి మనం ఏం చేయాలంటే ఇక్కడ అసింగ్ మెథడ్ యూజ్ చేసాం కాబట్టి మనం అవైట్ అనేది ఇవ్వాలన్నమాట. లైక్ ఒకవేళ మన డేటాని ఫిచ్ అయిపోతే నెక్స్ట్ మెథడ్కి వెళ్ళిపోమని అవైట్ అని ఇస్తే ఇప్పుడు మనకి రన్ అవుతుంది అనమాట. ఒకసారి కనెక్షన్ ఎపిక్ మళ్ళీ రన్ చేద్దాం. ఓకే ఇప్పుడు ఒకసారి రన్ అయింది. మనం ఒకసారి మళ్ళీ ఇక్కడ కనెక్షన్కి వెళ్ళి సెండ్ చేద్దాం. మళ్ళీ ఇక్కడ కూడా మనం సేవ్ చేసేటప్పుడు అవైట్ అని ఇవ్వాలన్నమాట. లైక్ ఒక మెథడ్ని సేవ్ చేస్తున్నా లేదా ఇక్కడ నేను సైన్ చేస్తున్నా ఈ అవైట్ అనేది యూజ్ చేయాలి. ఎందుకంటే ఒకవేళ ఆ మెథడ్ అనేది మనకి రాకపోయినా లేట్గా వచ్చినా నెక్స్ట్ మెథడ్ అనేది లైక్ ఖాళీ అయిపోద్ది అనమాట. ఇది అసింగ్ మెథడ్స్ అనమాట. ఇప్పుడు సేవ్ చేసి ఒకసారి టెస్ట్ చేద్దాం మళ్ళీ రన్ చేసి. ఓకే మళ్ళీ ఎర్రర్ వచ్చింది. ఎక్కడో మిస్టేక్ వచ్చింది. SN ఉంది ఆడ ఎక్కడో SN ఇచ్చాము ఒకసారి చూద్దాం. ఓకే SN అనేది తీసేసాం. ఇప్పుడు ఒకసారి టెస్ట్ చేద్దాం. ఓకే ఇప్పుడు మనం ఏం కనిపించింది మన యూజర్ రిజిస్టర్ అనేది సక్సెస్ఫుల్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మనం లాగిన్ ఎలా చేయాలో చూద్దాం అనమాట.